నా పేరు దిలీప్ అండి. నాది నరుకూరు గ్రామం. నేను ఫస్ట్ నుంచి ఆధ్యాత్మికంగానే అంటే ఈ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అట్లాంటి వాటిల్లో ఉన్నాను ఫస్ట్ నుంచి. కానీ అది కొంతకాలానికి నాకు ఇదేనా ఉండేది, ఇంతకు మించి ఇంకేం లేదా అనేది నాకు మనసులో ఉన్నది. అది నేను కొద్ది కాలంగా నేను అట్లాగే ఉన్నాను. నాకు ఎటువంటి అవకాశం కూడా లేదు నాకు ఇంకా. అంటే ఈ గురువు అనేవాళ్ళు నాకు పూర్తిగా తెలియదు అసలు నాకు అప్పటిదాకా. మన కొంతకాలంగా ఈ ఫోన్లో చూస్తూ ఉన్నాను అనమాట. కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. అయినా కానీ నాకు వాటిల్లో కూడా అంటే చెప్తున్నారు కానీ దానికి ఎక్కడి నుంచి ఏది చేయాలి ఎట్లా చేయాలో నాకు పూర్తిగా తెలియదు అనమాట. ఆమెనా ఒకసారి ఇక్కడికి వచ్చాను, అనుకోకుండా వచ్చాను ఇక్కడికి. వచ్చిన ఫస్ట్ రోజే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అమ్మ క్లాస్ దొరికింది. ఇక్కడ వచ్చిన ఫస్ట్ రోజు దొరికింది, నాకు క్లాస్ దొరికింది. అమ్మ క్లాస్ విన్నాక కూడా నాకు ఏం లేదు అసలు. అంటే ఏదేదో చెప్తున్నారు ఏంది అనేది నాకు అర్థం కాలేదు కొంతగా. తర్వాత అమ్మ నన్ను ఇందులో చేర్చింది, సత్యాన్వేషణ అనే దాంట్లో చేర్చింది క్లాస్లో. ఆ క్లాసుల ద్వారా ఆత్మస్వరూపం అనేది ఏంటి, దేహం అనేది ఏంటి, దేహం ఎట్లాగుంటుంది, ఆత్మస్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పిందమ్మ. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా దేహం కాదు ఉన్నది ఆత్మస్వరూపమేను, సమస్తం అంతా వ్యాపించుకున్నది కూడా అదేను, దాన్ని అవగాహన చేసుకుంటే తర్వాత అక్కడి నుంచి స్థితిగతులు మారుతూ పోతుంటాయి అనేది నాకు అవగాహన అయింది అక్కడ. ఈ సత్యాత్మ ఆవిష్కార అన్వేషణలోనే నేను ఉంటూ ప్రతి క్లాసు కూడా మిస్ కాకుండా వింటూ వచ్చాను. తర్వాత ఈ దేహంతో మనకు ఎటువంటి ఇది పని లేదు అనేది నాకు అర్థమైన తర్వాత అక్కడి నుంచి నేను ఈ ప్రయాణం చేయంగా నాకు కొద్ది కాలానికి నేను అమ్మని ఒక అంటే సమస్తం మనకి ఒక పాలపంత ఎట్లాగుంటుందో అట్లాగ నేను అమ్మని చూశాను అక్కడ. అంటే ఈ సమస్తం మొత్తం ఉన్నది ఆమెను అనేది నేను అప్పటి నుంచి నాకు అంటే నాకు అక్కడ ఇంకా ఎక్కువగా ఒక విశ్వాసం ఏర్పడింది అక్కడ. ఇంకా ఆ విశ్వాసం ఏర్పడిన వల్ల ఇంకా ప్రతి దాన్ని నేను అక్కడ చూస్తూ వచ్చాను. ఇంకా ఏ విధంగా ఆత్మస్వరూపం ఉన్నది, ఎట్లాగ దాన్ని అవగాహన చేసుకోవాలా అనేది నాకు అవగాహన అయితే వచ్చా. నేను అక్కడి నుంచి ఇంకా ప్రతిరోజు డైలీ నేను చెప్పిన క్లాస్ని మళ్ళీ ఒకసారి విన్నదాన్ని ఏ విధంగా అది నాకు ప్రాపంచికంగా ఎట్లాగ ఉపయోగపడుతుంది, ప్రతి విషయాన్ని కూడా చూస్తూ గమనించుకుంటూ ఉన్నాను. నాకేదన్నా వాటిలో ఏమన్నా డౌట్ లేదని ఉంటే ఇంకా అమ్మని సార్ని అడగటం, చెప్పించుకోవడం ఇట్లాగా చేస్తూ ఉన్నాను. అంటే ప్రాపంచికంగా కూడా ఎట్లాగా జీవించాలి, ఈ ఆధ్యాత్మికంలోనే ప్రాపంచంగాను కూడా చూస్తూ వస్తున్నాను. ఓం గురుబ్బేన్ మహా. నా పేరు గోవర్ధన్. నేను మా నెల్లూరే. నేను ఎలా వచ్చాననేది చెప్తాను. నేను మామూలుగా ఫైనాన్స్ చేస్తున్నా. ఈ సత్యావిష్కరణ అనేది నా గురించే. అది ఎందుకనేది చెప్తాను, ఒక్క నిమిషం. నేను ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఫైనాన్స్ కానీ కుటుంబ పరంగా కానీ ఏది, అందరూ బాగానే ఉండేవాళ్ళు. మేము సెట్టుకోండి రోడ్లో ఉంటాం. అయితే 2010లో మా ఇంట్లో బాబా విగ్రహాలు ఉండేది. అది మా అన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. మా నాన్న 16 ఏట్లో ఎక్స్పైర్ అయిపోయారు. మా అమ్మ, మా అన్న, మా అక్కగా మ్యారేజ్ అయిపోయింది. మేము ముగ్గురు ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఉండేది. ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో తెలీదు. షిరిడీకి వెళ్ళా. నాకు ఫస్ట్ నుంచి అంటే సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా అంటే బాగా ఇష్టం. ఏదన్నా వచ్చినా కూడా చిల్డ్రన్స్ పార్క్ కాడ సాయిబాబా గుడికాడికి వెళ్తా. ఆడకు పోయి అది నాకు తెలియదు అది ఎందుకు ఏందని, పెదాలు అంటే పైకి మాట్లాడిన కానీ లోపల ఆయనతో ఏదన్నా ఉంది. డైరెక్ట్ పోయి చెప్పుకునేవాడిని. మనుషులకు ఎవరైనా చెప్పేవాడిని కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఏంది అని. ఆయన ఎందుకో నాకు ఏదైనా సాల్వ్ చేస్తూ వచ్చాడు. అట్టట్టున్న నా లైఫ్లో 2010లో
బాబా విగ్రహాలు ఉండేవి. అవి ఇక్కడ నుంచి అలగనపాడని ఒక 20 కిలోమీటర్లు ఉంది. మా అన్న తీసుకుపోయి గుళ్ళో పెట్టేమన్నాడు. మనం అభిషేకం చేయటం లేదు, పూజలు చేయటం లేదు, అట్లా ఉంచకూడదు అంటాను. ఆ బాబా విగ్రహాలు తీసుకుపోయి గుళ్ళో పెట్టమంటే ఆ సెట్టుకుంట రోడ్ నుంచి ఆత్మూరు బస్ స్టాండ్ కాడకి తీసుకొచ్చి ఆడ బస్ ఎక్కి అలగనపాడని అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆడ పొలాలు అన్నీ ఉన్నాయి మాకు, ఆడ పెట్టేశా. ఇంకా నా జీవితం నేను అనుకున్నంత ఏది అనుకుంటే అది చేసిన అయినా ఒక్కసారిగా రివర్స్ అవుతా వచ్చింది. 4 ఇయర్స్లో మొత్తం స్మాష్ అయిపోయింది. ఈ టైంలో ఏం చేశానంటే ఏదో ఏదో వేతన బాధ వస్తూ ఉండేది. ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అని ఏదో ఒకటి సమస్యలు వస్తుండేది. అప్పుడు అప్పుడు ఏం చేశానంటే ఇంకా ఆ టైంలో అదే ఈ గుళ్ళని అటు తిరుగుతా వస్తున్నప్పుడు గురుచరిత్ర పుస్తకం వచ్చింది. ఈ బాధ తప్పించుకోవడానికి ఆ గురుచరిత్ర పారాయణ చేసేవాడిని. చదవతా ఇలా ఉంటే ఈ మొత్తం అయిపోయిన తర్వాత 2014 గాన్గాపూర్ పదం అని పోయా. అక్కడ పోయి మనం చెప్తాం కదా మహ్యం మేధం ప్రజ్ఞ ప్రత్య అలా పూర్తిగా శరణాగతి. ఆయనకి ఒకటే మాట చెప్పాను, నా చేతిలో ఏం లేదు మీ చేతిలోనే అని. అంటే పైకి చెప్పలేదు, మామూలుగా అనుకున్న తప్పుల నుంచి ఆయనే మొత్తం ఇంకా చూసుకుంటా ఉన్నాను. నేను ఆడైపోవాలో నేను ఏమనుకుంటే అది జరుగుతుంది. అమ్మ చెప్పేట్టు భవిష్యత్ కాలాలు జ్ఞానమే తీసుకోమంటుంది. అది అప్పుడు ఏంటంటే ఆ బాధపడ్డా కానీ ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చాక ఇప్పటికి ఏంటంటే ఆ బాధ ఉండేది. ఈ క్లాస్కి వచ్చాక ఏమైందంటే ఆ బాధ లేదు, ఆ జ్ఞానమే తీసుకుంటా. అక్కడ కొన్ని నేర్పించాడు, అయ్యే చేస్తున్నా. అట్లా నా జీవితం ఒక్కొక్కటి అది ఎక్కడ పోయినా భోజనం అడిగితే భోజనం వస్తుంది, నిద్ర పట్టేది కాదు. ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర వచ్చేది, ఈ అన్నీ మారుతూ వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క స్టెప్పు. తర్వాత ఏం చేశానంటే నాకు కళ్ళు వచ్చేది, అమ్మ చెప్పదు కదా, అలా కళ్ళు వస్తూ ఉంటే ఈ కళ్ళు ఏంది అనేది నాకు అర్థమయ్యేది కాదు. నేను భయపడుతుండేవాడిని. ఈ భయపడతా ఉన్న తర్వాత ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియదు. ఆయన అడిగితే ఆయన దానికి ఇంకా ఏదైతే చూపిస్తున్నాడు, ఎవరో వస్తారు. అట్టా భరద్వాజ గారని వాళ్ళు అక్కడ గంగాపూర్లో ప్రతి పౌర్ణమికి అన్నప్రసాదం పెడతారు. అక్కడ చూసే నేను అసలు వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళలో ఒక ఆయన నుండి మొత్తానికి హెడ్ ఆయన షిరిడి తీసుకెళ్ళాం ఒకసారి. షిరిడీలో ఫస్ట్ డబ్బులు పోయినాయి. సార్ తీసుకుపోయినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, గోవర్ధన్ నువ్వు ఒక ఆయన చెప్పాడు, సత్సంగం అంటారు కదా అందరు కూర్చొని. ఇది చెప్తుంటే ఈ గురువు గారు ఆయన ఎస్బీఐ బ్యాంకులో జాబ్ చేస్తారంట. ఎవరు మాట్లాడింది ఆ రోజు మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఎన్నోసార్లు అడిగాను, నీకు చెప్తున్నాడు చూడు, నేను అడిగి చెప్పలేదు అన్నాడు. అట్టా వాళ్ళు కొందరు ఆయన పేరు మధు గారు, ఆయన పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా మిలార్పే బుక్ వచ్చింది, ఆ చదువు అన్నాడు, చదివా. అట్ట ఒక్కొక్కరు కురుపురంలో వేరే వాళ్ళు పరిచయం అయ్యారు, అక్కడ వేరే కొంత చెప్పారు. ఇట్ట ఒక్కొక్కసారి అన్నిటికన్నా అదే నాకు గురువుల్ని ఉండాలనుకున్నాను. వాళ్ళు కల్లో చెప్తున్నారు, వాళ్ళు కలుస్తున్నారు. అన్నిటికన్నా వీటికి పూర్తిగా జ్ఞానం కావాలి కదా. అసలు నన్ను నేను తెలుసుకుందాం అనుకున్నా. నేనంటే ఈ శరీరం కాదు, లోపల నా ఆత్మ. ఈ ఆత్మ ఈ భూమి మీదకి ఈ శరీరాన్ని వేసుకొని ఎందుకు వచ్చింది అని నా పాయింట్ క్వశ్చన్. నేను దేవుణ్ణి కూడా అడిగింది అదే, ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు వీటికి ఆన్సర్ ఎవరు చెప్పరు. తర్వాత ఈ సమస్యలన్నీ కొంచెం తీరాయి. మళ్ళీ మా వాళ్ళు, మా అన్న రొయ్యలు బిజినెస్ చేస్తారు ఆయన. ఈ డబ్బులన్నీ పోయినాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బెంగళూరు వెళ్ళిపోయా. ఇది 2014-2015లో జరిగింది. నా పని నేను ప్రతి పౌర్ణమికి గాన్గాపూర్ పోతున్నా, ఏదో చేసుకుంటున్నా, వస్తున్నా, ఇబ్బంది లేదు ఏటికి. కానీ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. సరే అని చెప్పేసి ఇట్టున్న లైఫ్ని ఆయన అనుకున్నా, స్వామి ఏంది నా పరిస్థితి అని. అప్పుడు ఫైనాన్స్ ఏం లేదు. అప్పుడు మా అన్న వచ్చాడు. మా అన్న వచ్చిన తర్వాత రామలింగాపురంలో ఆయనది రొయ్యల మేత అంగడి, అక్కడ జాబ్ మేనేజ్మెంట్ చేసేది జాబ్ ఇచ్చాడు. ఇక్కడ వేరే కేర్ ఇక్కడ ఎంజీ మాల్ ఉంది కదా, అక్కడ వేరే చిన్నది ఉంటే ఇటు వెళ్తా ఉంటే అక్కడ సార్ కనపడేవాళ్ళు. అంటే ఈ పిరమిడ్ జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఊరినే వచ్చి చూసా. నాకు ధ్యానం నేర్పించింది ఎవరు లేరు, మంత్రం నేర్పించింది ఫస్ట్ ఎవరు లేరు. తర్వాత అది తీసుకున్నాను. అమ్మ చెప్తారు కదా, రాయలసీమ దగ్గర ఉన్నారు, ఆయన మంత్రోపదేశం ఇచ్చారు. తర్వాత ఇట్ట సారం చూస్తూ ఉంటే నేను మామూలుగా ఎవరిని పట్టించుకొని నా పాటికి నేను వెళ్తూ ఉంటాను. అటు వెళ్ళేవాడిని. మోహన్ రెడ్డి సార్ని చూస్తే ఆయన సాయి చూసేది
గమ్ముగా వెళ్తూ ఉండేది. సార్ని వెళ్ళి చూసేది, వెళ్తూ ఉండేది. ఇట్లా చాలాసార్లు గమనించాను నేను. అది గుర్తుపడుతుంది. కానీ సార్ ఏంటంటే కాము ఉంటారు. ఈడ ప్రదక్షిణ అదే ఊరికే తిరుగుతుంటారు. ప్రదక్షిణ కాదండి, తిరుగుతూ ఉంటారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు గమ్ముగా వచ్చా. తర్వాత అయిపోయింది. ఇక్కడ ఏదో క్లాసులు చెప్తుంటే ఎప్పుడో మామూలుగా వచ్చి కూర్చునేవాడిని. ఇక్కడ వాళ్ళకి అంటే ధన్యవాదాలు చెప్దాం అనుకున్నా. ఎందుకంటే నన్ను కొంత పరిచయం చేసింది వాళ్ళే. లతా మేడం అని వస్తారు కదా మన క్లాస్లో. ఆ మేడం గారు క్లాస్ చెప్తున్నారు. నా ఫస్ట్ క్లాసు ఆమె. నేను ఎవరు చెప్పినా అంటే ఎవరే పెద్దగా విన్ను. నా పాటికి నేను నా పని చేసుకున్నాను, తిన్నాను, ఉన్నాను ఆ టైప్లో ఉన్నాను అని చెప్తా ఉంటే ఆ మేడం వల్ల అమ్మ పేరు విన్నాను. అమ్మ గురించి చెప్పింది ఆమె. తర్వాత సుధాకర్ సార్ అని ఆయన వచ్చేవాళ్ళు. మేమంతా అరుణాచలం వెళ్ళాం. ఆయన చెప్పాడు, నేను ఎవరితో ఏం మాట్లాడను, నేను ఇలా ఉన్నాను, నా గతంలో ఇలా ఉన్నాను, ఈ సత్యావిష్కరణకు వచ్చాక నా జీవితం అంతా మారింది, నేను ఇప్పుడు బాగుండా అది ఇది అని ఇట్లా అమ్మ వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాడు. సరే అని విన్నాను. అప్పుడు అమ్మని చూద్దాము, అమ్మ ఎవరు అంటే చూస్తూ ఉన్నా. అమ్మను కూడా గుర్తుపట్టింది. ఎక్కడ అరుణాచలంలో అందరూ కూర్చో ఉన్నారు. నా మనసు ఈ అదే అమ్మ అని గెస్ట్ చేసింది. సార్ని గుర్తుపట్టింది. ఇంకా మధ్యలో వచ్చారు కానీ వాళ్ళు అప్పుడు వచ్చారు, మంత్రోపదేశం తీసుకున్న ఆడికి అయిపోయింది. తర్వాత క్లాస్ వింటా ఉండ అందరికీ ఉన్నట్టుండి అది ముందే అర్థమైంది నాకు. ఆ జాబ్ పోయింది, బెంగళూరు వెళ్ళిపోయా. గురువు అంటే అమ్మ అంటే ఎలా ఉంటారనేది అమ్మని చూశాక అర్థమైంది. అమ్మ ఈ క్లాసులో ఒక 2 నెలలో 3 నెలలో జర్నీ చేశాను. తర్వాత ఈ జాబ్ పంగానే గమ్ముగా క్లాస్కి దూరం అయిపోయి వెళ్ళిపోయా బెంగళూరుకి. ఆడ ఏం జాబ్ లేదు, కొంత డబ్బులు అయితే ఉన్నాయి, ఇబ్బందిలే. అమ్మ అడిగింది ఎందుకు క్లాస్కి రావటం లేదు. అమ్మని చూశాను, నాకు అర్థమైంది అమ్మకి అర్థమవుతాయని. అంటే భాషా సార్ ఉన్నారు కదా, భాషా సార్ని చూశా. అప్పుడు అమ్మ అడగగానే అమ్మ ఇది నా పరిస్థితి అన్న. సరే వెళ్ళి అనుకుంది. అంతగా మా అమ్మ ఎక్స్పైర్ అయిపోయి కొంత బాధపడతా ఉన్నా. ఉన్న తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నా. తర్వాత అమ్మ అడుగుతూ ఉండేది, అనుకుంటా ఉన్నా. మళ్ళీ అమ్మ క్లాస్కి వచ్చా. అప్పటి నుంచి ఈరోజు ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఈ క్లాసు వల్ల నాకు అర్థమైంది ఏంటంటే మనతో మనం ఉంటాం. మనం ఇప్పుడు పక్కన వాళ్ళు ఏంది, వీళ్ళు ఏంది, దేహాలు కానీ వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, ఇవన్నీ మనం పట్టించుకోం. మనం ఏం చేస్తాం, మన పని ఏంది, మనం ఏంది, మనం ఏం అని మన లోపల మనల్ని మన ఆలోచనలు మనతోనే ఉంటాయి. దీనివల్ల నాకు అర్థమైందంటే మనం చాలా హ్యాపీగా ప్రశాంతంగా మనం జీవన విధానం ఉంటుంది. ఆ గురువులు వాళ్ళ మీద ఆధారపడతాం. ఇప్పుడు మన లోపల మనమే అంటే నా స్థితి చెప్తున్నా, నేను దత్తాత్రేయ స్వామిని వాళ్ళని కానీ బాబాని అమ్మని సార్ని ఏదన్నా ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ చెప్తా ఉంటారు కదా, సార్ వాయిస్ కానీ అమ్మ వాయిస్ కానీ చాలాసార్లు వినపడతా ఉంటుంది. సాయిబాబాది కూడా ఆయన అనేవాడు సాయి చరిత్రలో చదివినప్పుడు, నా గురువు నాకేమి నేర్పలేదు, నేను మీకేమి నేర్పేది అని. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే నేను నా గురువుని చూస్తున్నా, నన్ను నా గురువు చూస్తున్నాడు. అదే హృదయ తుల్యత. వాళ్ళు మనకేంటంటే మన హృదయంతో వాళ్ళు చెప్తూ ఉంటారు. అది అర్థమైంది. నేను ఇప్పుడు నాతో నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఏ సమస్యలు లేవు. కానీ కొన్ని ఏంటంటే బంధాలు కట్ చేస్తాననేది ఆయన చెప్పాడు నాకు, నీతో కొన్ని జరగాలి, ఇది ఇందుకు జరిగింది అని. ఈరోజు అమ్మ దానికి ఆన్సర్ చెప్తా వస్తుంది. కళ్ళ కానీ అన్నిటికీ సమాధానాలు వస్తూ ఉన్నాయి. అది నా జర్నీ. వాళ్ళకి సార్కి అమ్మకి కృతజ్ఞతలు. లతా మేడం, సుధాకర్ సార్కి, అందరికీ నా గురువులందరికీ కృతజ్ఞతలు. దీనివల్ల వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాబా కానీ దత్తాత్రేయ స్వామి కానీ అందరికీ, నన్ను నా సీనియర్స్కి అందరికీ, అంటే ఈ క్లాసులో ఉన్న వాళ్ళందరికీ, నన్ను ఎదిగించిన వాళ్ళందరికీ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంతే.